మేడం గారు, మహిళా పిఎస్ మంగాదేవి గారు, రుడా జి నాగేశ్వరి గారు, రమాదేవి గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి గారు, టీడీ గారు, విజయ్ కుమారి గారు అండ్ ప్రశాంతి మేడం. ఇప్పుడు చూస్తారు సౌత్ జోన్ భవ్య కిషోర్ గారు, రుడా డిస్ట్రిక్ట్ లైసెన్సింగ్ ఆఫీసర్ రమాదేవి గారు, అమీనా బేగం గారు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జ్యోతి, మాట్లాడతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరి తరఫున, ఎస్పీ గారి తరఫున మేడం గారిని సత్కారండి. మా ప్రేరణాశక్తి వేమన హేమకాంతి గారు, మహిళా పారిశ్రామిక మేడం ఒకసారి అలరించినటువంటి ఎన్ లక్ష్మి గారు, మీరు అందరూ కోరుకునేది కూడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వేవర్స్ ఉన్నారు, ఓఎన్డీసీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఔత్సాహిక పారిశ్రామిక పిల్లలు కూడా దగ్గర పెట్టుకొని లెటర్స్ తో పాటు సౌత్ జోన్ ఫస్ట్ స్టేజ్ మీదకి రావాలండి, స్టేజ్ పైకి రావాలి. డిపార్ట్మెంట్ అనుపమ, చూడండి ఒక వ్యక్తి ఈ విధంగా చేయగలిగిన రోజున, ఒక స్త్రీ గతంలో ఈ విధంగా చేయగలిగిన రోజున మనం ఈ రోజు ఎందుకు చేయలేము? ఇవాళ మన డయాస్పోరా కలెక్టర్ ఉన్నారు, మరి ఐఏఎస్ సాధించి ఇవాళ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు. పురుషుడి కన్నా స్త్రీ ఆలోచన విధానం చాలా సునిశ్చితంగా సూక్ష్మంగా ఉంటుందనేది చెప్తా ఉంటారు మానసిక శాస్త్రవేత్తలు. ఇక్కడ అనేక మంది డాక్టర్స్ కూడా ఉన్నారు. దానికి ఉదాహరణ కలెక్టర్ గారు. ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నుంచి వెనక్కి రావడం అనేది సాధ్యం కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా అంత ఫర్మ్ డెసిషన్ ఆవిడ తీసుకుంటారు. ఎందువల్ల అంటే స్త్రీలకు ఉండే శక్తి అది. ఇటువంటి ఇవాళ
అనేక మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ బ్యూరోక్రాట్స్ గా విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. రాజకీయ రంగంలో అనేక మంది ఇందిరాగాంధీ దగ్గర నుంచి తీసుకుంటే సరోజినీ నాయుడు కానీ, మరి ఇప్పుడు మన రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, ఇంతకుముందు ప్రతిభా పటేల్ గారు ఉన్నారు, పాటిల్ గారు ఉన్నారు. ఈ విధంగా అన్ని రంగాల్లోనే తనమైన ముద్ర స్త్రీలు వేసినప్పుడు మనం మాత్రం ఎందుకు వేయకూడదు? మనం ఈ విధంగా పోరాటం చేయడం కాదు, మన ఉనికిని చాటుకునే విధంగా భారతీయ సనాతన సంస్కృతి ఏదైతే మనకి ఇచ్చిన వరవడి ఉందో, సాంప్రదాయం ఉందో, ఆ సాంప్రదాయాన్ని పునర్జీవింపజేసుకునే విధంగా మీ అందరూ ఆలోచన చెయ్యాలి అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఇవాళ అనేక కార్యక్రమాలు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది. 11.5 లక్షల మందికి సుమారు 4,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు చేకూరే విధంగా ఇవాళ అనేక కార్యక్రమాల్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అరకు కాఫీ దాన్ని ప్రమోట్ చేయడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించే విధంగా 100 స్టాల్స్ పెట్టడమే కాకుండా 1.5 లక్షల మందికి కుట్టు మెషిన్లు ఇవ్వడం, దానికి ప్రతి ఒక్కరికి కుట్టు మెషిన్లు ఇవ్వాలని, 1.43 లక్షల మందికి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించాలి, దానికి 1876 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 1,00,000 మందికి స్త్రీ నిధి ద్వారా ప్రయోజనం చేకూర్చాలనేది వాళ్ళ నిర్ణయం. అదేవిధంగా చేతి వృత్తుల వారికి పిఎం విశ్వకర్మ లబ్ధిదారులకి, అదేవిధంగా మహిళా భద్రతకి మహిళా రైడర్లు, మహిళల రక్షణకి శక్తి యాప్ క్రియేట్ చేయడం, అదేవిధంగా మహిళలు పిల్లల భద్రత లక్ష్యంగా స్త్రీ బృందాలు ఇప్పుడే డిఎస్పీ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మహిళల రక్షణ కోసం ఏ విధంగా పాటు పడాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ భారతదేశానికి వచ్చిందో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రమోట్ చేసే విధంగా ఒక పాలసీ డిసైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాలపైన లేదా ప్రభుత్వ అధికారులపైన ఆధారపడటం కాకుండా మహిళలు స్వయం శక్తి చూపించాల్సిన అవసరం ఉంది. వారిలో ఉన్న సృజనాత్మకని బయటికి తీసుకొచ్చి వారు స్వయంగా ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన జిల్లా అధికార బృందానికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నా.